హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ని ఏ విధంగా చేయాలని చూపిస్తుందండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్స్కి ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద డాట్ తీసుకోవాలి షేప్ దగ్గర. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. రెండిటికి మధ్యలో నుంచి చంక భాగానికి మిడిల్ డాట్ వేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి 4 డాట్స్ కట్ చేసినట్టయితే 4 డాట్సే వేసుకోండి. 3 డాట్స్ కట్ చేసిన వాళ్ళు 4 డాట్స్ వేసుకోకూడదు, టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. 4th డాట్కి ఎప్పుడు కూడా 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది లూజ్ చూసుకొని వేసుకోండి. మరీ దగ్గరలో వేయకూడదు, సన్నగా ఉండాలి. 4 డాట్స్ వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా ఉంటుంది, మరీ లూజ్ లేకుండా. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు ఉండేది తీసుకున్నాం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అనేది లేనట్లయితే కలర్ అనేది షేప్ పట్టికి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ కలర్ అయితే ఎటువైపు వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది వెనక్కి తిప్పుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి గోరుతో గీసినట్టయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టిని జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి షేప్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టిని రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. మన కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు షేప్ జాయిన్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కింద మనం పైకి ఒక చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్కి వచ్చేసరికి ఉక్సులు పట్టికి ఒక చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టికి మాత్రం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అది తాళి పట్టికి అయితే మాత్రం స్ట్రైట్గా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా అనేది మడత పెట్టుకోవాలి తాళి పట్టికి అయితే. ఇప్పుడు ఒకసారి గోరుతో గీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది మనకి. లేదా మిషన్ ఎడ్జ్తో అయినా ఒకసారి గీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు హాఫ్ వరకు మధ్యలో ఫోల్డ్ చేసుకోండి ముందు ఓపెన్ ముక్క అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే పైనుంచి స్టిచ్ చేస్తున్నాను కరెక్ట్గా లైన్ కోసం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు లోపల నుంచి స్టిచ్ చేసుకోండి, రాదు అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కని మనం జాయింట్ చేసుకోవాలి.
ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేసినట్లయితే అంత బాగా వస్తుంది మెడ భాగం అనేది, నీట్గా ఉంటుంది హెమ్మింగ్ వర్క్ చేయడానికి. వెడల్పు ఎక్కువయ్యే కొద్దీ మెడ అనేది వెడల్పు ఎక్కువైపోతుంది చేతి వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఓపెన్ సైడ్ వదులుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఒక చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ మనకు చాలా తక్కువ ఆఫర్స్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని మనం పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇదివే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతి కుట్లు వేసుకోవాలి. మనం లాంగ్ స్టిచ్తో కూడా లాంగ్ స్టిచ్ వేసుకోండి, చేతి కుట్లు వేసుకున్నా కూడా విప్పేసుకోవచ్చు. మనకి నీట్గా ఉండాలనుకున్నట్లయితే ఈ విధంగా పైన స్టిచ్ చేసుకోండి. ముందు నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి పైపింగ్ చేస్తాను వీడియో అనేది, పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేను నార్మల్ బ్లౌజెస్ కూడా నెక్ డిజైన్స్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ కూడా చూడాలనుకున్నట్లయితే బ్లౌజ్ డిజైన్స్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా షోల్డర్స్ అనేవి. మనకి రెండు ఈక్వల్గా చూసుకొని షోల్డర్ చంక భాగం దగ్గర కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నట్లయితే. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. ముందు లోతు భాగానికి ఎప్పుడు కూడా కటింగ్ పెడతాం, ఫ్రంట్ పార్ట్కి చూసుకోండి. హ్యాండ్స్కి కూడా లోత్ అనేది చూసుకొని స్టార్ట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది మిడిల్ నుంచి చూసుకొని ఎంతైతే మిగులుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు చాలామందికి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు బాగా ఫ్రంట్ పార్ట్లో సరిగా రావడం లేదు అడుగుతున్నారు కదండి, అది ఒకసారి చెక్ చేసుకోండి. మిడిల్ పాయింట్ నుంచి మనకి కరెక్ట్గా జాయింట్ అనేది కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి కటింగ్ అనేది, అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా చంక భాగం మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ముందు ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ముందుగానే హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు, లేదా అటాచ్ చేసాకైనా చేసుకోవచ్చు. ముందు చేస్తే మనకు నీట్గా ఉంటుంది. మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. మనకి కటింగ్ అనేది కూడా ఉంటుంది, ఆ కటింగ్ వర్క్ కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక లైన్ అనేది లాంగ్ స్టిచ్తో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ దగ్గర. అప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత విప్పేసుకోవచ్చు. 2 హ్యాండ్స్ కూడా నేను సన్నగా ఒక లైన్ మిషన్ లైన్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రెండో వైపు కూడా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగానే.
మన హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా అదే పాయింట్ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా వస్తుంది మిడిల్ పాయింట్ అనేది. లేదా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే షోల్డర్ మిడిల్లో కూడా ఒక పిన్ పెట్టుకోండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి స్టిచ్చింగ్ అనేది. ఇటు సైడ్ నుంచి స్టిచ్ అయిన తర్వాత మళ్ళీ అటు సైడ్కి తిప్పుకొని అటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే బ్లౌజ్ అనేది మనం చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన కటింగ్లోనే అన్ని మార్కింగ్ చేస్తాం కాబట్టి మనకి ఆది బ్లౌజ్ కూడా అవసరం లేదు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా షోల్డర్ జాయిన్ ఇవి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. కింద కూడా హ్యాండ్కి లూజ్ అనేది ఈ విధంగా చూసుకొని మనం ఫోల్డింగ్ చేసుకోండి ముందు హెమ్మింగ్ వర్క్ చేయడానికి. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకొని మనకు లూజ్ ఎంత అవుతుందో మన కటింగ్లోనే మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి మార్కింగ్ చూసుకొని స్టిచ్ చేసుకోండి లూజ్కి. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకసారి బ్లౌజ్తో ఒకసారి కొలుసుకోండి. లూజ్ చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి నడుం భాగం వరకు కూడా. అలాగే మనకి కింద కూడా మార్కింగ్ ఉంది మనకి నడుము అనేది. నడుము లూజ్ చూసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి. లేదా మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి నడుము భాగం, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. లేదా తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టి దగ్గర ఒక మార్క్ చేసుకోండి లూజు. షేప్ దగ్గర లూజ్ చూస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం దగ్గరలో పాద వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకు రఫ్ చేసుకోండి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి స్టార్టింగ్ ఎండింగ్ కూడా. ఇప్పుడు మనం థర్డ్ లైన్ వేస్తున్నాం. 3 లైన్స్ వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి. మరి ఎక్కువ ఖర్చు భాగం లేకుండా నీట్గా ఉంటుంది. మనకి హ్యాండ్స్ క్లాత్ జాయింట్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది కట్ చేస్తున్నాను. ఇంకొక హ్యాండ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోండి. ఇది కూడా మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి లూజ్ అనేది హ్యాండ్ లూజు. రెండు ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మెడ భాగం దగ్గర చూసుకోండి. నడుం భాగం దగ్గర కూడా ఈక్వల్గా చూసుకోండి ఫ్రంట్ బ్యాక్ కూడా. లేదా ఒకటి పొడవు వచ్చేస్తుంది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ కూడా పాద వెడల్పులో మార్కింగ్ చేసుకొని లేదా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇంక ఈ వీడియోలో మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అండి, దాన్ని కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.